సూర్యోపాసకులు, లలిత అమ్మవారి అనుగ్రహ పాత్రులు, అట్లాగే దైవజ్ఞులైన శ్రీనివాస్ గారు, మనకు లక్ష్మీ శ్రీనివాస్ గారి ద్వారా ఇక నాకున్న అనేక సందేహాలు ఇప్పుడే చెప్పాను కదా గురువుగారు. ఎందుకు ఇంత తేడాలు వస్తున్నాయి? గురువులందరూ ఒకటే, శాస్త్రం సర్వోన్నతం, అది అందరికీ ఒకటే. అంతటి అద్భుతమైన శాస్త్రాల్లో ఈ వక్ర భాష్యాలు ఎందుకు వస్తున్నాయి? ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయి? ముందుగా అమ్మవారిని స్వామివారిని ధ్యానం చేసుకొని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ఆరంభం చేద్దాం. గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. ఇన్ని వక్ర భాష్యాలు ఎందుకు వస్తున్నాయంటే మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. మనం ఒక వంట చేయటానికి 10 మందికి 10 రకాల పదార్థాలు, ఒకే టైపు పదార్థాలు మనం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసే వంట ఏ విధంగా ఉంటుందండి? 10 మంది వంట చేస్తారు, అదే వస్తువులు మనం ఇస్తున్నాం, ఇదే టైంలో మీరు పూర్తి చేయాలని ఇస్తున్నాం. కానీ ఆ వంటని 10 మంది 10 రకాలుగా చేస్తారు. ఎవరి రుచి సరిపడదు కదా. ఒక ఆవిడ అద్భుతంగా వండిందంటారు, ఒక ఆవిడ మధ్యమంగా వండిందంటారు. ఇలా మనం చేసే వంటలోనే ఇన్ని రకాలు ఉన్నాయి. పదార్థాలు ఏమన్నా మారినాయండి? అక్కడ లేదు, ఎక్కడ మారలేదు. అదే పదార్థాలు, అదే టైమింగ్, కానీ వండే వాళ్ళలోనే విషయం అంతా ఉంది. కాబట్టి ఈ శాస్త్ర విజ్ఞానం కూడా అందరం చదివేది ఒకే పుస్తకం అయినప్పటికీ కూడా దీన్ని వాళ్ళ యొక్క ఉపాసనా బలం చేత వాళ్ళు అధ్యయనం చేయటం ద్వారా అది ఏ విధంగా వాళ్ళకి సిద్ధిస్తుంది, పూర్వజన్మ సుకృతమై ఇది ఎంతవరకు వాళ్ళ నోట భగవంతుడు పలికిస్తాడనేది మేజర్గా ఉన్న ఈ సందేహం. హస్తవాసిలాగా జ్యోతిష్యుడి యొక్క ప్రతిభ, పాటవాలు, వారి యొక్క సిద్ధత్వం, వారి యొక్క వాక్శుద్ధి, దీన్ని బట్టి జ్యోతిష్యం. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏంటంటే ఎందుకు ఇన్ని వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే కేవలం ఇది తప్ప ఇంకొకటి లేదు. పొద్దున్న లేస్తే పంచాంగం, అడుగడుగున యమగండాలు, రాహుకాలాలు, శుభముహూర్తాలు, సుముహూర్తాలు, పెళ్లికి ముహూర్తం, బిడ్డకు ముహూర్తం, ప్రతిదానికి ఒక ముహూర్తం. ఇంతగా జ్యోతిష్యాన్ని నమ్మాలా? ఇంత అవసరం ఉందా? అసలు జ్యోతిష్య ప్రభావం మనిషి మీద ఇంత ఉంటుందా? 100కి 200% ఉంటుందండి. ఇక్కడ ఎందుకు ఉంటుంది అంటే మనం పుట్టినప్పుడే, మనం పుట్టే ముందుగానే నవగ్రహాలు అన్నాం, నవమాసాలు అన్నాం. ఓకే, నవమాసాలు ఎక్కడి నుంచి వచ్చినవి? నవగ్రహాల నుండే వచ్చినవి మనకి నవమాసాలు కూడా. కాబట్టి 9 నెలలు గర్భవాసం చేస్తే కానీ మనకు పిల్లలు రారు. కాబట్టి మీకు ఆరంభం నుంచి కూడా గ్రహం పనిచేయటం ఉంటుంది. 9 నెలలు ఏ విధంగా అయితే ఉన్నాయో 9 గ్రహాలు మనకి వాటి మీద ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహం పోషింపబడుతుంది. ఆ పిండం యొక్క ఉద్భవం ఏ రోజు జరుగుతుందో ఎవరు చెప్పలేరు. కానీ ఆ ఆరంభ లగ్నాన్ని నుంచి కూడా కొందరికి 3వ నెల రాగానే అబార్షన్ అయిపోయింది, 4వ నెలలో వస్తే అబార్షన్ అయిపోయింది. అంటే ఆ యొక్క ధాతువు ఏ సమయంలో ఏ లగ్నంలో అక్కడ వచ్చింది అనేది ఎవరికి తెలియని ప్రశ్న. కాబట్టి అక్కడ నుంచి ఆ లగ్నం నుండి గ్రహాలు పనిచేయటం మొదలు పెడుతుంది. కాబట్టి ఆ లగ్నం నుండి ఎటువంటి దోషాలు ఏమన్నా ఉంటే ఆ దోషాల వల్ల ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలు పోతుంటాయి. అదే మంచి లగ్నం అయితే మంచిగా ఉంటుంది, గ్రహస్థితి బాగుంటే సంపూర్ణంగా ఉంటారు. కాబట్టి మనం పుట్టే ముందుగానే మన లగ్నం డిసైడ్ అవుతుంది, గర్భంలోనే మన లగ్నం డిసైడ్ అవుతుంది. తరువాత భూమి మీదకి వచ్చిన తర్వాత అసలైన గ్రహస్థితి యొక్క ఫలితాలు మనల్ని పరిపాలించడం, వాటి ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి గ్రహాలు మనం చేసుకున్న
కర్మానుసారంగానే గ్రహాలు ఫలితాలను ఇస్తున్నవి. ఓకే. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల ఫలితాలమే ఈ ఫలితాలు అనుభవించడానికే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా అమ్మవారు, అయ్యవారు అక్కడ ఉంచారు. సరే మీరు అలా అన్నారు. ఈ గతంలో అంటే మనకు 40, 50 ఏళ్ల క్రితం తీసుకుంటే విడాకులనేవి అరుదు. అసలు ఒకరు విడాకులు తీసుకున్నారంటే అది టాక్ ఆఫ్ ద టౌన్. ఇప్పుడు కలిసి ఉంటున్నారంటే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది కాలం. కరెక్ట్. ఓకే. మరి అవే గ్రహాలు, అవే మనుషులు గదా! సో, అప్పుడు లేని విడాకులు ఇప్పుడు కుటుంబ కలహాలు ఎట్లా నెలలో విడిపోతున్నారు. ఒక వార్త చూసా మొన్న. 3 అవర్స్‌లో విడాకులంట. పెళ్ళైన 3 గంటల్లో. ఆ అమ్మ వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత రిసెప్షన్ తర్వాత కిందకి నడుచుకుంటూ వస్తుంటే ఆ అమ్మాయి గౌన్ తట్టి తూలి పడిందంట. తూలి పడితే వీడు నవ్వాడు పెళ్ళికొడుకు. అయ్యో. నువ్వు ఇప్పుడే నవ్వుతే నన్ను చూసి నువ్వు పట్టుకోవాల్సింది పోయి నవ్వావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేని విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇది కాలం. ఇది ఏంటి మార్పు మరి? మీరు అడిగిన ప్రశ్నలో పూర్వం ఎందుకు మేమేమన్నా పెళ్ళిళ్ళన్నీ కూడా జాతకాలు చూపించి మరీ చేసుకున్నామా అనే పాయింట్ ఇంపార్టెంట్. అవును. కాబట్టి 30 ఏళ్ల క్రితం తీసుకుంటే మన యొక్క దేశ జనాభా ఎంత ఉన్నారండి? ఓ 30-40 కోట్లు ఉంటారు. అంతేగా. అవును. కాబట్టి మీరు బాగా గమనిస్తే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో నడుస్తుంది. అవును. కాబట్టి ఏ టైంకి ఎవరిని పుట్టించాలి, ఏ టైంకి ఎటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఉండాలనేది సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి, అమ్మవారికి తెలిసిందే కదా. అవును. కాబట్టి ఆ రోజుల్లో మీరు 30 సంవత్సరాల క్రితం వెళ్తే ఆ రోజుల్లో వాళ్ళు పుట్టిన లగ్నాలను మనం పరిశీలిస్తే ఉమ్. చాలా వరకు సప్తమ స్థానాల్లో ఇబ్బందులు లేకుండా పుట్టిన లగ్నాల్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద గ్రహస్థితి 100% పనిచేస్తుంది. ఓకే. కాబట్టి సప్తమ స్థానంలో ఎటువంటి ఇబ్బంది లేని లగ్నాలలో వాళ్ళు పుట్టారు కనుక ఎక్కువగా విడాకులు తీసుకునేదానికి అవకాశం లేకుండా ఉంది. మీరు ఓకే. పరిశీలిస్తే 100% మీకు ఈ విషయం బోధపడుతుంది. ఓకే. కాబట్టి ఈరోజు జననం ఏ విధంగా ఉందండి? సెకనుకు ఒకరు పుడుతున్నారు, 24 గంటలు పుడుతున్నారు. ఇప్పుడు జనాభా ఎంత ఉన్నారు? 146 కోట్ల చిల్లరున్నారు. కాబట్టి ప్రతిరోజు మనకి అన్ని మంచి ముహూర్తాలు ఉండవు. అవును. అంతే కదా. 24 గంటల్లో కొన్ని లగ్నాలు మాత్రమే మంచిగా ఉంటుంది. కొన్ని లగ్నాలకు మాత్రమే సప్తమ స్థానాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భార్యా స్థానాలు, భర్త స్థానాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయి. ఆ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు విడాకులు అవ్వకుండా ఉంటుంది. కాబట్టి పూర్వం ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు 24 గంటల్లో సెకనుకు ఒకరు పుట్టడం చేత గ్రహస్థితి ఆ విధంగా ఉంది.